ఘనంగా మెగాస్టార్ 70వ జన్మదిన వేడుకలు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఘనంగా మెగాస్టార్ 70వ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ఐతా బత్తుల ఆనందరావు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జరిగాయి. చిరంజీవి అభిమానులు కేకు కట్ చేసి బాణాసంచా కాల్పులతో, అన్నదానం, వస్త్రదానాలతో చిరంజీవి అభిమానులు, కూటమి నాయకులు అంగరంగ వైభవంగా నల్లా చిట్టి, ఏడిద శ్రీను, నల్లా నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, నల్లా శ్రీధర్ హాజరు కాగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లా శ్రీధర్ కోరిక మేరకు మెగాస్టార్ మళ్లీ జన్మదిన వేడుకకు చిరంజీవి పార్క్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నల్లా పవన్ గారు వారు జాయిన్ అవుతారు. చిరంజీవి అభిమానులు శాలువతో సత్కరించి పర్యావరణ పరిరక్షణతో ఒక మొక్కను అలాగే జ్ఞాపికను వారికి అందజేస్తున్నారు. అలాగే శాస్త్రి గారు గంధం పర్వాలేదు గారు జాయిన్ అవుతారండి. చూడండి. టీడీపీ అందరూ నాయకులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి చిరంజీవి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారు అనగానే మనందరికీ తెలుసు, ఒకప్పుడు పాత సినిమాలు నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒక 40 సంవత్సరాల ప్రస్తావన జరిగిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షుడు రమణ స్వామినాయుడు గారి పిలుపు మేరకు వారోత్సవాల కింద నిర్వహిస్తున్నాం. అంటే ఈ రోజు కాదు, గత సుమారు 45 సంవత్సరాల నుంచి కూడా నేను చిరంజీవి గారి అభిమానిగా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే అభిమానిగా ఉన్నాను. చిరంజీవి గారి ప్రాణం. ఈరోజు నేను ప్రజలంతకాలం కూడా ఈ అమలాపురం కూడా చేస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రతి కుటుంబానికి చిరంజీవి మమ్మల్ని హైదరాబాద్ ఆహ్వానిస్తారు, కానీ ఎప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకంటే అమలాపురంలో చేయడం, అమలాపురం అంటే చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి అందరూ కూడా అమలాపురం అంటే ప్రత్యేక గుర్తింపు. గత 45 సంవత్సరాల నుంచి కూడా నేను కష్టపడి ఇక్కడ అమ్మాయిని మోటివేట్ చేసి అమ్మాయిలందరూ కూడా సేవా కార్యక్రమం నిర్మించాను. దానికోసం నేను చిరంజీవి గారి పుట్టినరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు అమలాపురం అభివృద్ధి ప్రదాత మా అన్నయ్య గారు హైదరాబాద్ ఆనందరావు గారు ముఖ్య అతిథులు వచ్చేశారు. వారికి అలాగే పెద్దలు గౌరవనీయులు ఆమడా చైర్మన్ గారు అల్లారి స్వామినాయుడు గారికి, అలాగే హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ స్థాపించి కొన్ని లక్షల మందికి బ్లడ్ డొనేషన్ ఎంతో మందిని కాపాడిన వ్యక్తి, మోహన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సినిమా నటులందరూ కూడా ఆయన చూసి చిరంజీవి గారు ఒక శక్తి, ఆయన ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తులే ఈ సినిమా మెగా ఫ్యామిలీ హీరో అందరూ కూడా ఒకటే, ఎవరు వేరు కాదు. చిరంజీవి గారి మాటే సుప్రీం. చిరంజీవి గారిని కాదని ఎవరు రేఖలో చేయరు. ఇది కొంతమంది ఇది చెప్తారంటే కొంతమంది చిరంజీవి గారికి, కళ్యాణ్ గారికి గ్యాప్ అని రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం గారు చూస్తున్నారు. ఇప్పుడు కూడా అదేమి కాదు, చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా చిరంజీవి గారితో ఉంటుందని చెప్పి సమర్పణ తెలుసుకుంటూ చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇంకా ఆయనకి ఆ దేవుడు ఆవేశించి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ, చిరంజీవి గారు చేసిన, పవన్ కళ్యాణ్ చేసిన, నాగబాబు చేసిన వాళ్ళ సొంత కష్టాలు ఆయన సినిమా రాజకీయ రంగంలో కోట్లాది రూపాయలు సంపాదించి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ దాకా ఏం ఖర్చు పెట్టాల. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడే ఖర్చు పెడతారు. చిరంజీవి గారు లాంటి వ్యక్తులే కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే చెట్టే రాసి చెట్నే కొడతానట్టుగా చేసే వ్యక్తిని విమర్శిస్తారు. కొన్ని వేల కోట్లు సంపాదించిన సినిమా నటులు ఉన్నారు, కానీ ఎవరో చేయని కార్యక్రమాలు చిరంజీవి గారి ఫ్యామిలీ చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గణించారు. చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళ విజ్ఞానికి సమర్పంగా తెలియజేసుకుని సమావేశం లేదు. ఎమ్మెల్యే గారు బయటకు
కూడా హిట్ అవుద్ది. అలాగే ఏక్యూబ్ మనకి 3 ఏళ్ళు. ఏంటి అమలాపురం, ఏంటి అభివృద్ధి, ఏంటి ఆనందరావు. మరి శ్రీ ఐతపత్ర ఆనందరావు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారాలు. వేదికమైనటువంటి కూటమి నాయకులందరికీ, సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రియమైన మెగా కుటుంబ అభిమానులందరికీ, అలాగే ఫ్యాన్స్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఫ్యాన్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా చిరంజీవి గారి కోసం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే చిరంజీవి గారు తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమా రంగంలో ఒక మోసద్వారాన్ని తొలగించి యువతకి ఎంతో ఇష్టమైనటువంటి డ్యాన్స్ వైపు, సంగీతం వైపు, పాటల వైపు తెలుగు ప్రేక్షకుల్ని మళ్లించిన ఘనత చిరంజీవి గారు దాని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. చిరంజీవి గారు 1955లో జన్మించారు. జన్మించి సినీ రంగ ప్రవేశం చేసి మొదటలో 1-2 సినిమాలు నెగిటివ్ రోల్స్ చేసిన తర్వాత సినిమా హీరోగా ప్రవేశం చేసి తెలుగు సినిమా చరిత్రలోనే ఎవ్వరికి అందనంత ఎత్తులో అద్భుతంగా వసూళ్లు సాధించినటువంటి ఖైదీ సినిమా 1983తో చిరంజీవి గారు తెలుగు రంగాన్ని ఆయన చిరస్థాయిగా ఉంటా కారణం 83లో వచ్చినటువంటి ఖైదీ సినిమా. అలానే చిరంజీవి గారి పేరు మీద అభివృద్ధి చేయమని ఆయన కోరారు. కోరిన తర్వాత ఆలోచించి ఎర్రవంతుల దగ్గర ఉన్నటువంటి నల్లా ఎనకలేవులో చిరంజీవి గారి పేరును ఒక మంచి పార్కు నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, వచ్చే మన పుట్టినరోజు నాటికి అది ఓపెన్ చేసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా శ్రీధర్ గారు ఆయన కూడా అభినందించాలి. ఎందుకు అభినందించాలంటే వాళ్ళ మదర్ గారి పేరు రాశాడు ఆయన. ఇప్పుడే ఆయన చెప్పాడు, నాకు మా మదర్ పేరు రాసిన నాకు చిరంజీవి కంటే ఎక్కువ ఎవరో కాదు కాబట్టి ఆయన పేరుని పెట్టుకుని కోరారు కాబట్టి ఆయన కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆఖరికి ఒక మాట, ఇప్పుడు చిరంజీవి గారు నేను అమలాపురంలో సోత్సానియానం నుంచి అమలాపురానికి 6వ తరగతిలో వచ్చాను. నేను 6వ తరగతిలో వచ్చి హాస్టల్లో ఉండి రాతిపల్లిలో చదివాను. రాతిపల్లి అంటే ఎక్కడిదే మన పాత బస్తీ, మన పాత బస్తీలో రాతిపల్లిలో చదివాను. అక్కడ 5 ఏళ్ళు అక్కడే చదివాను. ఆ చుట్టుపక్కల అందరూ నాకు క్లాస్మేట్స్. ఇక్కడ వారం మన పని సినిమా చూడటమే. ఏ సినిమా కూడా ఉదయవాదం కాదు. ఒక్కో సినిమా 2-3 సార్లు చూసాం. నేను సినిమా చిరంజీవి గారిని 2-3 సార్లు చూసి సినిమా ఏంటంటే ఆ సినిమా పేరు మహామహారాజు అనుకుంటాం. అది చాలా ఎక్కువ సార్లు చూసాను, సైకిల్ తొక్కుతారు కాబట్టి. కానీ అప్పటి నుంచి ఎప్పటికీ నేను చూస్తూ ఉంటే అదేంటి అంటే చిరంజీవి గారి అభిమానులు. ఈ భారతదేశంలో, ప్రపంచంలో ఏ అభిమానులు అలా ఉండరు. చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి యొక్క సినిమాని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుమారు 40-50 సంవత్సరాల నుంచి. నా వయసు ఇప్పుడు 58 అంటే 6వ తరగతి అంటే సుమారు 50 సంవత్సరాల నుంచి. 50 సంవత్సరాల నుంచి ఒకే విధంగా చిరంజీవి గారి సినిమాని ఆడించడంలో, చూడటంలో, ఆదరించడంలో, ఆయన్ని అందరానికి ఎత్తడంలో అమలాపురంలో ఉన్న అభిమానులను చూస్తే అభిమానులు ఇలాగే ఉండాలా. ఇలాంటి అభిమానులు పొందడం ఎవరి తరమో కాదు. ఇది చాలా చాలా గొప్ప విషయమైన సందర్భంగా చిరంజీవి అభిమానులు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక కేంద్రమైనటువంటి గజస్తంభ సెంటర్ లో మెగాస్టార్ మెగా కుటుంబ సభ్యులందరూ, ఫ్యాన్స్ అందరూ కలిసి చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించి పేద వర్గాలకి రక్తదాన శిబిరాలు, అలాగే బట్టల పంపిణీ, వస్త్రాల పంపిణీ, అలాగే అన్నదానము, పళ్ళు పంపిణీ అనేక కార్యక్రమాలు అద్భుతంగా చేశారు.
ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి తరపున చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎల్లవేళలా కాపాడి మరి 100 పుట్టినరోజు పైన జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమలాపురంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆరాధ్య దైవం పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గడియాస్తంభ సెంటర్లో వేడుకలు నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ ఆనందరావు గారు ఇచ్చేసి కేక్ కటింగ్ అనంతరం బట్టల పంపిణీ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. చిరంజీవి గారికి అమలాపురం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. అటువంటి అమలాపురంలో పుట్టినరోజు వేడుకలు గత సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే నిర్వహిస్తున్నాం. ఎందుకంటే 21వ తారీఖు 22వ తారీఖున అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు. కానీ చిరంజీవి గారి అమలాపురం ఉన్న ఇంట్రెస్ట్ మీద ఇక్కడ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాద్ వెళ్లకుండా చిరంజీవి గారి కార్యక్రమం వారం రోజుల నుంచి అలాగే వారోత్సవాలుగా నిర్వహించి ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేసి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి అమలాపురం చిరంజీవి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై చిరంజీవి, జై చిరంజీవి. పద్మభూషణ్ పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గడియాస్తంభ సెంటర్ లో స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులందరికీ పండగ రోజు. మనకి సంక్రాంతి దశమి ఎలా చేసుకుంటామో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 15 నుంచి వారోత్సవాల కింద రోజుకో కార్యక్రమం కదా జిల్లా అంతా తిరుగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా స్థానిక గడియాస్తంభ సెంటర్ లో కేక్ కటింగ్, వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా పాల్పంచుకున్నారు. చిరంజీవి గారు ఒక వ్యక్తి, ఒక శక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఒక సినిమా నటులుగా ఎవరూ చేయని కార్యక్రమాలు ఆయన చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక గవర్నమెంట్ చేసి పనిని ఒక చిరంజీవి గారు చేసి చూపించారు. ఎంతో మందిని రక్తదానం చేసి లక్షలాది మందిని కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటాం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తికి చిరంజీవి గారికి ఆ దేవుడు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఒక అభిమానిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై నాగేంద్ర బాబు. పేరు సలాదు బిత్తిరాజు, వీరలపాలెం సర్పంచ్, రాష్ట్ర సర్పంచ్ సమైక్య సెక్రటరీ. ఇవాళ అమలాపురం పట్టణంలో డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి అమలాపురం యువతకి అలాగే మా చిరంజీవి యొక్క అభిమానులు అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు చిరంజీవి గారు తలపెట్టినటువంటి బ్లడ్ బ్యాంక్ అయితే ఐ బ్యాంక్ అయితే ఆయన స్ఫూర్తితో మేము ప్రజారాజ్యం పార్టీ కానించి ఆయన వెన్నుంటి నుండి పనిచేసి ఆయన స్ఫూర్తి మాకు ఈవేళ ఈ పదవులు రావడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అని మరొకసారి మేము మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నడిచిన బాటలో మేము కూడా సేవా దృక్పథంలో ఆయన నడిచిన బాటలో ఐ బ్యాంక్ అవుతాయి, బ్లడ్ బ్యాంక్ అవుతాయి. అలాగే మా సోదరులు వీరపాలెం గ్రామం నుంచి ఎవరికి రక్తం కావాల్సి వచ్చినా, బ్లడ్ కావాల్సి వచ్చినా గత 15 సంవత్సరాలుగా బ్లడ్ అవసరం ఉంటే వీరపాలెం గ్రామం ప్రతి ఒక్క యువకుడు కూడా అమలాపురం వచ్చి వివిధ హాస్పిటల్లో బ్లడ్ రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు చేసి అలాగే ఐ బ్యాంకులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఇలాగే ఆయన పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని, ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన రాష్ట్రం మొత్తం కూడా ఎదుర్కొంటుంది సేవా కార్యక్రమంలో మెగాస్టార్ మించిన సినీ రంగంలో కాదు. అలాగే సేవా దృక్పథంలో రారాజుగా నిలిచినట్టు మన మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవి, జై జనసేన.